హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల నుండి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తున్నాను. పాత వీడియోలు చేసినప్పుడు చాలామంది కామెంట్ చేశారు ఏ బుక్స్ నుండి అని. ఇప్పుడు చేస్తున్న బిట్స్ అన్నీ కూడా 2018 బుక్ నుండి, అలాగే 2024 అంటే ఈ ఇయర్ రీసెంట్గా విడుదల చేసిన అకాడమీ బుక్ నుండి అయితే ప్రతి బిట్ పేజీ నెంబర్స్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక విద్యా దృక్పథలే కాదండి, ప్రతి కంటెంట్కి సంబంధించిన ప్రతి లెసన్, ప్రతి టాపిక్ కూడా బిట్స్ పేజ్ నెంబర్స్తో సహా ఉంటాయి. ఒక లెసన్కి ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉందో అన్ని బిట్స్ కూడా ఎగ్జామ్లో కానివ్వండి, వీడియోస్లో కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఎగ్జామ్స్ జాయిన్ అయ్యారు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే 6 days నుంచి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీరు కూడా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. ఎగ్జామ్స్ కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి, మీరు కావాలనుకుంటే డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. మీరు డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి జాయిన్ అయితే అయిపోండి. చాలా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతేనే ఇంతమంది కాంపిటీషన్లో మీకంటూ ఒక జాబు ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీకు ఆ అమౌంట్ కూడా ఎక్కువ అనుకుంటే మీరు జాయిన్ అవ్వకుండా ఓన్లీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు సిలబస్ మెన్షన్ చేస్తున్నాను. ఆ సిలబస్ ప్రకారంగానే చదువుకోండి. సో మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తేనే కదండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్, అలాగే పేజ్ నెంబర్స్ సహా వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంకరేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. విద్యా దృక్పథాలు. ఫస్ట్ టాపిక్ విద్య అర్థం పరిచయము. విద్య లేనివాడు వింత పశువు. విద్య మానవ సుగుణం. ఋషుల ప్రకారం విద్య అనేది మానవునికి మూడవ కన్ను వంటిది. విద్య అనే పదానికి మూలపదమైన విద్ ఏ భాష నుండి ఉద్భవించింది? సంస్కృతం. చూసారా, తెలుగు అకాడమీ పేజ్ నెంబర్ 248. అలాగే పోటీ పరీక్షలు, ఇది 2018 ఎడిషన్, ఇదేమో 2024 ఎడిషన్. విద్ అనే ధాతువుకు అర్థము తెలియని విషయాలను తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అనే వివిధ అర్థాలున్నాయి. ఇది పోటీ పరీక్షలో ప్రత్యేకం. 2018లో ఇవన్నీ ఇచ్చారు. ఓన్లీ తెలుగు అకాడమీ 2024 సంబంధించిన బిట్ అయితే ఇదొక్కటే, తెలియని విషయాలను తెలుసుకొనుట. విద్యకు సమాన అర్థం ఉన్న ఎడ్యుకేషన్ అనే పదము ఏ భాషా పదము? ఆంగ్ల భాష పదము. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదము ఎడ్యుకేర్ లేదా ఎడ్యూసర్. ఎడ్యుకేర్, ఎడ్యూస్డ్ అనేవి ఏ భాషా పదాలు? లాటిన్. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్. ఎడ్యుకేషన్లో డుకో అంటే వృద్ధిలోకి తీసుకురావటం, టు బ్రింగ్ అప్, దారి చూపడం, టు లీడ్ ఫోర్త్. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం బయటకు తీయుట. ఇతర బుక్స్లోకి సంబంధించింది అయితే శిశువును అభివృద్ధి చేయటం. అంటే ఇతర మెటీరియల్స్ సంబంధించిన బుక్లో అయితే ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం శిశువును అభివృద్ధి చేయడం అని ఉంది. తెలుగు అకాడమీ 2024 ఎడిషన్లో అయితే బయటకు తీయటాన్ని ఉంది. పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి. పరిమితార్థంలో విద్య డాష్కు పరిమితమైనది, 3Rsకు పరిమితమైనది. రీడింగ్, 3Rs అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. ఎగ్జామ్లో 3Rsకు సంబంధించిన దాంట్లో క్రింది వానిలో లేనిది లేదా 3Rsలో లేనిది అని ఎగ్జామ్లో ఇచ్చాను. విస్తృతార్థంలో విద్య అంటే 3Rs మాత్రమే కాదు, జీవితమే విద్య. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే విద్య ఒక నిరంతర ప్రక్రియ. విద్య మానవ జీవితంలో జరిగే అవిరామ కృషి. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభమైందని, విద్య చేత ఎంత పటిష్టంగానూ శాశ్వతంగానూ ప్రభావితమైన దేశం మరొకటి లేదని వీరి భావన. ఎవరి భావన అంటే
ఎఫ్డబ్ల్యూ థామస్. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. ప్రపంచంలోనే ఈనాటికి గొప్ప వ్యాకరణవేత్తగా పరిగణింపబడుతున్న ఆచార్యుడు పాణిని. ఇక్కడ నీ అనేది ప్రింట్ పర్లేదండి, పాణిని. ఆ కాలంలో గొప్ప వైద్యుడిగా పేరుగాంచిన ఆచార్యుడు జీవకుడు. జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం తక్షశిల. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్. తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది. కౌటిల్యుడు లేదా చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు? తక్షశిల. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే విద్య గతిశీలమైనది. విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని, సత్ప్రవర్తనను అభివృద్ధి చేసే ఒక మహత్తర శక్తి. విద్యకు సమానమైన శిక్ష అనే పదము డాష్ అనే సంస్కృత ధాతువు నుండి ఆవిర్భవించింది. సాస్ లేదా క్షాస్. దీని అర్థం క్రమశిక్షణలో పెట్టడం, నిర్దేశించడం, నియంత్రణలో ఉంచడం. ఆనాటి గొప్ప ఆచార్యులు మరియు మహిళా విద్యావేత్తలు ఆర్యభట్టు, పతంజలి, కాత్యాయనుడు, పాణిని. అయితే వీళ్ళు గొప్ప ఆచార్యులు. అయితే మహిళా విద్యావేత్తలు ఎవరంటే మైత్రేయి, గార్గి, విశ్వంబర, అపల, లోపాముద్ర మొదలైన వారు. పాహియాన్ యూయన్ సాంగ్ ఏ దేశ యాత్రికులు? చైనా యాత్రికులు. వీరు భారతదేశ విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించారు. చైనా, కొరియా, టిబెట్, బర్మా, సీలోన్, జావా, నేపాల్ మొదలైన దేశాల నుండి వచ్చి విద్యను అభ్యసించేవారు. సో ఇది టీచర్స్ టెక్స్ట్ బుక్స్ సంబంధించిన విద్య అర్థం ఓన్లీ సంబంధించిన 26 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో విద్య నిర్వచనాలు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.